శివ, నందన్ వేలంలో పాల్గొంటారు. లాటిన్ గ్రూప్స్ కోట్ చేసిన దానికన్నా డబుల్ అమౌంట్ నందన్ కోట్ చేస్తాడు. ప్రాజెక్ట్ నందన్కి రావటంతో కెన్నీ అక్కడి నుంచి అవమానంగా అనిపించి బయటకు వెళ్ళిపోతుంది. కారులో కూర్చున్న కెన్నీ మరో వ్యక్తితో, అయితే నేను కనుక్కున్న ఏకైక క్లూ ఏంటంటే శివ వైఫ్ మిసెస్ సురభి షికా గ్రూప్స్కి చైర్మన్. ఆమెకి నందన్కి మంచి రిలేషన్ ఉంది. ఈసారి శివ, సురభి తమ ఆర్నమెంట్స్ పబ్లిసిటీ కోసం ఇక్కడికొచ్చినట్లు నేను విన్నాను అని ఉద్రేకంగా అన్నది. డోంట్ వర్రీ కెన్నీ, లాటిన్ గ్రూప్స్ గురించి మీరు అస్సలు టెన్షన్ అవ్వద్దు. ఈసారి శివని చంపటానికి డిసైడ్ అయ్యాం. ఇప్పటికే ప్లాన్ రెడీ అయిపోయింది. ఒకే ఒక్క షాట్తో అతను చచ్చిపోతాడు అని అన్నాడు కారులో ఉన్న ఆ వ్యక్తి. కాసేపటికి శివ, సురభి లిఫ్ట్ ద్వారా తమ కార్ కోసం అండర్ గ్రౌండ్ పార్కింగ్ దగ్గరికి వచ్చారు. శ్రవణ్, రేణుక చాలా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి కార్, బంగ్లా, కావలసినంత డబ్బులు, నగలు ఇలా అన్నీ ఉన్నాయి. తమ కూతురు సురభి బాగా డబ్బు సంపాదిస్తూ ఉండటంతో ఇప్పుడు వాళ్ళ లైఫ్ చాలా బాగుంది. వాళ్ళ కోసం కూతురు తీసుకున్న కొత్త కార్ రాగానే వాళ్ళు ఆ కార్లో వెళ్ళిపోయారు. శివ, సురభి తమ కార్ వెనక సీట్లో కూర్చున్నారు. గౌతమ్ కార్ స్టార్ట్ చేసి రోడ్డెక్కించాడు. శివ, నువ్విప్పుడు మిస్టర్ నందన్తో వెళ్ళి ఏం చేశావ్? ఈ సంజయ్ సడన్గా ఎందుకు నాకు క్షమాపణ చెప్పాడు? అతనిలో ఇంతకు ముందున్న అహంకారం ఏమాత్రం కనిపించలేదు. మన కంపెనీకి ప్రమోషన్ చేయడం కోసం నా కాళ్ళు పట్టుకున్నంత పనిచేశాడు. నాకు డబ్బు కూడా అవసరం లేదు, నేనే మీకు తిరిగి గిఫ్ట్లు ఇస్తాను అని చెప్పి నన్ను మీకు కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్గా ఉండనిస్తే చాలు అని చాలా దీనంగా అడిగాడు అని శివ వైపు చూస్తూ డౌట్గా అన్నది సురభి. అక్కడ తను కాన్ఫరెన్స్ హాల్లోకి వెళ్ళగానే సంజయ్ ఇక్కడికొచ్చి సురభిని కాకా పట్టాడని శివకి వెంటనే అర్థమైంది. శివ మెల్లగా నవ్వి, మరి నువ్వేం చెప్పావ్ అని అడిగాడు. నాకు అప్పుడే అనిపించింది తను కరెక్ట్ అయిన మనిషి కాదు. ఇలాంటి పర్సన్తో మన కంపెనీకి ప్రమోట్ చేయిస్తే మన కంపెనీ స్టేటస్ దెబ్బతింటుంది అని అన్నది సురభి. అతని గురించి టెన్షన్ అవ్వకు అని చిరునవ్వుతో అన్నాడు శివ. ఆమెకి ఇంకా అతనితో మాట్లాడాలని ఉంది, కాని ఆగిపోయింది. శివ, నందన్ ఇద్దరు ఫ్రెండ్స్ అని సురభికి తెలుసు. ఇన్ఫాక్ట్ నందన్ శివతో మాట్లాడటానికి అక్కడికి వచ్చాడని తనకి అర్థమైంది. అయితే వాళ్ళిద్దరి మధ్య అంత రిలేషన్ ఎలా అనేది పెద్ద డౌట్గా ఉంది. సురేందర్ కూడా శివ ఫ్రెండే. అలానే నందన్ బిజినెస్లో సురేందర్ హెల్ప్ కూడా ఉంది అని తను చాలాసార్లు విన్నది. సో శివ, నందన్, సురేందర్ ఒకే సర్కిల్లో ఉన్నారు. ఆల్రెడీ వాళ్ళ మధ్య రిలేషన్ చాలా స్ట్రాంగ్గా ఉందని సురభికి అర్థమైంది. కానీ అంత స్ట్రాంగ్ పర్సన్స్తో శివకి ఇంత గుడ్ రిలేషన్షిప్ ఎలా ఉందో సురభికి ఇంకా అర్థం కావట్లేదు. తనని లాస్ట్ టైం ఐలాండ్కి తీసుకువెళ్ళినప్పుడు నీకు నచ్చిన విల్లాకి వెళ్ళు అని అన్నాడు శివ. ఈ ఐలాండ్ ఎప్పుడు తీసుకున్నావు? నాకు చెప్పనే లేదు. నువ్వు నీ ఫ్రెండ్స్ కలిసి ఇది తీసుకొని డెవలప్ చేస్తున్నారా అని అడిగింది సురభి. ఇన్ఫాక్ట్ నేను షికా గ్రూప్స్కి ప్రెసిడెంట్ అయ్యాక మనోహర్ విల్లాని శివాని కొన్నాడని నాకు తెలిసింది. ఆ విల్లాని డైరెక్టర్స్కి కంపెనీ ఇచ్చిందని శివ నాతో అబద్ధం చెప్పాడు. ఇప్పుడు చూస్తే ఈ ఐలాండ్ కూడా మనదే అంటున్నాడు అని అనుకున్న సురభికి అసలు శివ ఓ పెద్ద ట్రెజరర్ లాగా కనిపిస్తున్నాడు. అసలు శివ స్కిల్స్ ఏంటో సురభి ఎక్స్పెక్ట్ చేయలేకపోతుంది. కాసేపటికి సురభి ఆలోచనలు పక్కన పెట్టి శివ వైపు చూస్తూ, శివ, నేను కంపెనీకి మంచి ప్రమోషన్ ఇవ్వాలనుకుంటున్నాను. దానికోసం మంచి ప్రెజెంటర్ని వెతుకుతున్నాను. నువ్వేమంటావ్ అని అన్నది సురభి. అవునా, సరే అలాగే కానివ్వు అని చిరునవ్వుతో అన్నాడు శివ. అది ఎలాంటి ప్రమోషన్ అయితే బాగుంటుంది? ఒకసారి చెప్పొచ్చు కదా అని గర్వంగా అన్నది సురభి. ఓకే, నేను చూస్తాను అన్నాడు శివ. ఓకే అన్న సురభి ఆమెకు తెలియకుండానే శివ భుజంపై వాలింది. ఆ క్షణం
ఆమె అలా చేస్తుందని శివ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మెల్లగా అతడు ఆమె తలని నిమిరాడు. సురభి మత్తుగా కళ్ళు మూసుకుంది. ఇద్దరూ కాసేపు ఏమీ మాట్లాడలేదు. ఆ ఆనంద క్షణాలను ఆస్వాదిస్తూ సైలెంట్గానే ఉన్నారు. కాసేపటికి శివ సురభిని మనోహర్ విల్లా దగ్గర దింపి తను ఐలాండ్కి స్టార్ట్ అయ్యాడు. ఐలాండ్లో గార్డెన్లో కూర్చొని బ్లాక్ టీ తాగుతుంటే ఎదురుగా సురేందర్ కూర్చున్నాడు. వాస్తవానికి శివకి సురభితో ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేయాలని ఉంది. కానీ ప్రస్తుతమున్న లాటిన్ గ్రూప్స్ ఇష్యూ క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఈ ఇష్యూ క్లియర్ అయ్యాక సురభిని తీసుకుని అవుట్డోర్కి వెళ్లాలని అనుకుంటున్నాడు శివ. సురేందర్ కొన్ని పేపర్లను, ఫోటోస్ను శివ ముందున్న టేబుల్పై సర్దాడు. శివ టీ కప్పు పక్కన పెట్టి ఆ ఫోటోలను, ఆ పేపర్స్ని చూసి తన ఫేస్ కొంచెం చిట్లించాడు. సురేందర్, నువ్వు లాటిన్ గ్రూప్స్ స్టోర్పై బాంబు దాడి చేసిన తర్వాత వాళ్ళ గ్యాంగ్లో ఎక్స్పర్ట్స్ని నీ మీదకి పంపించలేదా అని డౌట్గా అన్నాడు శివ. సురేందర్ తన వాళ్ళని కొందరిని లాటిన్ గ్రూప్స్కి సంబంధించిన వ్యక్తుల ఫోటోలు తీయడానికి, వాళ్ళని ఫాలో అవ్వటానికి పంపాడు. అవే ఇప్పుడు శివ ముందు ఉంచాడు. శివ సార్, లాటిన్ గ్రూప్స్ ఏం ప్లాన్ చేస్తుందో అర్థం కావట్లేదు. ఇది చాలా వింతగా ఉంది. నేను బాంబు పేలినప్పుడు వాళ్ళ కరెన్సీ ప్రకారం కొన్ని $100 మిలియన్ల సరుకు ధ్వంసమైంది. ఆ పని చేయడానికి నేను ఒక చిన్న గ్రూప్ని మాత్రమే పంపాను. వాళ్ళే వెళ్ళి పని పూర్తి చేసుకొనొచ్చారు. ఇన్ఫ్యాక్ట్ లాటిన్ గ్రూప్స్ యొక్క పవర్ చాలా స్ట్రాంగ్గా ఉంది. లాస్ట్ టైం నందన్పై దాడి చేసినప్పుడు మన లూసిఫర్ బ్రదర్స్ కూడా వాళ్ళ చేతిలో దెబ్బలు తిన్నారు. పూర్తిగా లొంగ తీసుకోవడానికి గన్స్, బాంబ్స్తో వాళ్ళు భయపెట్టారు. కానీ ఇప్పుడు మాత్రం ఇంతవరకు ఎలాంటి అటాక్ ఇవ్వలేదు అని అయోమయంగా అన్నాడు సురేందర్. శివ చాలా లోతుగా ఆలోచించి, సురేందర్, నేను నీకు 3 డేస్ టైం ఇస్తున్నాను. ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా వెంటనే నాకు కాల్ చేయి. నువ్వు లాటిన్ గ్రూప్స్ లీడర్ని వెంటనే బయటకొచ్చేలా చేయాలి. వాళ్ళు బయటకి రాకుంటే మీరే ముందుకు వెళ్ళి వాళ్ళని క్లియర్ చేయండి అని చాలా సీరియస్గా అన్నాడు. ఓకే శివ సార్ అని అన్నాడు సురేందర్. ఇక నువ్వు వెళ్ళి ఈ పని మీదే ఉండు. నేను నిన్ను రేపు కలుస్తాను అని అన్నాడు శివ. సురేందర్ శివకి సెల్యూట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. శివ చుట్టూ ఉన్న వాటర్ని చూస్తూ లాటిన్ గ్రూప్స్ గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. తెల్లవారింది. ఎర్లీ మార్నింగ్ లేచిన శివ రెడీ అయి ఐలాండ్ నుంచి బయటకొచ్చి సిటీ బస్లో ఓల్డ్ సిటీకి వెళ్ళాడు. అక్కడే లాటిన్ గ్రూప్స్ తమ ప్రాజెక్ట్ అయిన ప్రాజెక్ట్ A1ని ఇంప్లిమెంట్ చేశారు. అండ్ నందన్ స్టార్ట్ చేయబోయే కొత్త ప్రాజెక్ట్ కూడా ఓల్డ్ సిటీ నుంచి స్టార్ట్ చేయాలని ప్లాన్లో ఉన్నారు. అక్కడ నందన్ ఆధ్వర్యంలో ఓ స్టూడియో ఉంది. అది శివకి సంబంధించిన సీక్రెట్ ప్రాపర్టీ. ఓల్డ్ సిటీలోని చాలా బిల్డింగ్స్ 100 సంవత్సరాల క్రితంవి. వాటిని డెవలప్ చేయాలని చాలా కాలం నుంచి ప్రపోజల్స్ వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు అందరి దృష్టిని అట్రాక్ట్ చేసిన ఈ 2 ప్రాజెక్టులు రంగంలోకి దిగాయి. అవి లాటిన్ గ్రూప్స్ యొక్క ప్రాజెక్ట్ A1, మనోహర్ గ్రూప్స్ యొక్క వరల్డ్ సిటీ ప్రాజెక్ట్. ఇప్పుడు ఆ 2 కంపెనీల మధ్య పోటీ అత్యంత హాట్ ఇష్యూగా మారింది. ఓల్డ్ సిటీలో నడుస్తూ శివ మనోహర్ గ్రూప్స్ ఏర్పాటు చేసిన స్పెషల్ ఆఫీస్కి వెళ్ళాడు. అక్కడ వర్క్స్ చూసి పైకి వెళ్ళాడు. ఆ బిల్డింగ్ 28వ అంతస్తులో నిల్చొని చుట్టూ చూశాడు. అక్కడి నుండి ఓల్డ్ సిటీ మొత్తం శివకి కనిపిస్తుంది. కాసేపటికి శివ బిల్డింగ్ పై నుంచి కిందకి దిగుతుంటే ఫోన్ రింగ్ అయింది. మిస్టర్ శివ, నేను మీతో ఓ ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అని ఒబీడియంట్గా అన్నాడు నందన్. విషయం ఏంటి అని అన్నాడు శివ. మిస్టర్ శివ, ఇప్పుడే లాల్ ఫ్యామిలీకి చెందిన యువరాణి మిస్ సౌందర్య నా దగ్గరకు వచ్చారు. నాకు ఆమెతో ఇంతకుముందు పరిచయం లేదు. సో ఆమె మీకోసమే వచ్చారేమో అనుకొని అందుకే నేను తనని కలవలేదు అని అన్నాడు నందన్. ఏంటి, సౌందర్య నా కోసం వచ్చిందా అని అన్నాడు శివ. ఈ పిల్ల మళ్ళీ ఎందుకొచ్చింది? లాస్ట్ టైం లీసా కార్కి అడ్డం వచ్చి లీసా గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేలా చేసింది. అయినా ఈ అమ్మాయి నా కోసం వెతకడమేంటి? థ్యాంక్ గాడ్ నేను కనిపించడం లేదని సురభి దగ్గరికి వెళ్ళలేదు. కానీ అక్కడికి వెళ్తే ఇబ్బంది అవుతుందనే
నందన్ దగ్గరికి వెళ్ళి నా గురించి డీటెయిల్స్ కనుక్కుంటుందేమో. సో దీన్ని బట్టి నాకు నందన్కి మంచి రిలేషన్ ఉందని సౌందర్యకి అర్థమైందనుకుంటా అని అనుకున్నాడు శివ. ఇన్ఫాక్ట్ తక్కువ కాలంలోనే నందన్ సౌత్ కంట్రీలోనే బిజినెస్లో చాలా రిచెస్ట్ పర్సన్ అండ్ ఫేమస్ పర్సన్ అయ్యాడు. శివ ఫ్రెండ్ ఇంత ఫేమస్ అవ్వటం సౌందర్యని షాక్కి గురి చేసిన విషయం. శివ సౌందర్య గురించి ఆలోచిస్తుంటే ఆ ఆలోచనలకు భంగం కలిగిస్తూ, శివ సార్, నేను ఆమెను కలవడానికి కుదరదని చెప్పిన తర్వాత ఆవిడ నాకు మెసేజ్ పంపించారు. నేను మీరు మంచి ఫ్రెండ్స్ అని ఆమెకి తెలుసు. సో మిమ్మల్ని తీసుకొని ఆమెను కలవడానికి బయటికి రమ్మని ఆ మెసేజ్లో ఉంది. అండ్ ఆమె ఫోన్ నెంబర్ కూడా కింద సెండ్ చేసింది. ఆమెకి మిమ్మల్ని చూడాలనుందంట అని అన్నాడు నందన్. నందన్కి పరిస్థితి అర్థం కావట్లేదు. సౌందర్యకి శివకి మధ్య ఏదో రిలేషన్ ఉందని సిటీలోనే అందరూ అనుకుంటూ ఉన్నారు. ఇన్ఫాక్ట్ నందన్ కూడా సౌందర్య శివకి కీప్ అనే అనుకున్నాడు. అయితే ఇప్పుడు సౌందర్య తనని ఎలా కనుక్కుందో నందన్కి అర్థం కాలేదు. ఏదేమైనప్పటికీ శివ యొక్క ప్రైవేట్ లైఫ్ గురించి తను ఇంట్రెస్ట్ చూపించటానికి, శివని అడగటానికి తనకు ఎలాంటి అర్హత లేదు. శివ చెప్పిన పని నిజాయితీగా చేస్తే చాలు అని అనుకున్నాడు నందన్. ఓకే, ఆమె ఫోన్ నెంబర్ నాకు సెండ్ చేయి అని అన్నాడు శివ. ఓకే మిస్టర్ శివ అని అన్నాడు నందన్. శివ ఫోన్ పెట్టగానే అతనికి మెసేజ్ వచ్చింది. నందన్ నుంచి సౌందర్య ఫోన్ నెంబర్ రాగానే శివ ఆ నెంబర్కి కాల్ చేశాడు. సౌందర్య కాల్ లిఫ్ట్ చేసింది. ఆమె వాయిస్ చాలా గంభీరంగా ఉంది. శివని కలవడానికి అతని దగ్గర అపాయింట్మెంట్ తీసుకుంది. శివ క్యాబ్ బుక్ చేసుకుని ఓ రెస్టారెంట్కి వచ్చాడు. ఆ రెస్టారెంట్ చాలా హడావిడిగా ఉంది. ఓ టేబుల్ దగ్గరికి వెళ్లి కూర్చొని బ్లాక్ టీ ఆర్డర్ చేసి ఆలోచనలో పడ్డాడు. ఈ సౌందర్య ప్రాబ్లం ఏంటి? ఆమె ఎందుకు ప్రెజెంట్ సిచ్యువేషన్ని అంచనా వేయలేకపోతుంది? నాకు పెళ్ళైన విషయం తనకి తెలుసు కదా, ఎందుకు నా వెంట పడుతుంది అని ఆలోచిస్తున్నాడు శివ. పిచ్చి శివ, నీకెన్ని పవర్స్ ఉంటే ఏంటి, ఎంత టాలెంట్ ఉంటే ఏంటి? ఓ స్త్రీ మనసు ఓ వ్యక్తిని ఎందుకు ఇష్టపడుతుందో అంచనా వేయటం ఆ బ్రహ్మదేవుడి వల్లనే కాలేదు. ఇక నువ్వేం అర్థం చేసుకుంటావు అని అతని అంతరాత్మ అరిచింది. శివ ఒక్కసారిగా ఉలిక్కిపడి చుట్టూ చూశాడు. రెస్టారెంట్లో అన్ని వర్గాలు, అన్ని వయసుల్లో ఉన్న వ్యక్తులు ఉన్నారు. బిజినెస్ చాలా బాగా జరుగుతుంది. శివ వచ్చి చాలాసేపైంది, కానీ సౌందర్య ఇంకా రాలేదు. శివ వెంటనే సౌందర్యకి కాల్ చేశాడు, కానీ అటు నుంచి ఎలాంటి సమాధానం లేదు. ఈ అమ్మాయి ఏంటి, కలవాలని అపాయింట్మెంట్ తీసుకుంది, ఇప్పుడు నేనొచ్చాను, కలవడానికి రాకపోగా ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. ఈ పిల్ల నాతో ట్రిక్స్ ప్లే చేస్తుంది. గట్టిగా వార్నింగ్ ఇవ్వాలి అని అనుకున్నాడు శివ. ఆర్ యూ శివ, కరెక్టేనా అని లేచి వెళ్ళబోతున్న శివని ఆపింది ఓ బ్యూటిఫుల్ గర్ల్. ఆమె ఫేస్లో అహంకారం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. చాలా స్టైలిష్గా ఉంది. శివ ఆ అమ్మాయి వైపు చూసి, ఎవరు నువ్వు, నేను నీకు తెలుసా అని అన్నాడు. వెయిట్ వెయిట్, కాస్త రెస్పెక్ట్ ఇవ్వు. నేను సౌందర్య బెస్ట్ ఫ్రెండ్ని, నా పేరు విశాలి అని నిల్చున్న శివని కూర్చోమని సాయిగ చేస్తూ అతని ఎదురుగా కూర్చుంది విశాలి. శివ కూర్చోకుండా అలానే ఉండి, మరి సౌందర్య ఎక్కడా అని వితౌట్ ఎక్స్ప్రెషన్తో అన్నాడు. సౌందర్యకి ఏదో పని పడిందంట, ముందు నన్ను డీల్ చేయమని అన్నది. తనొస్తుంది. మీరు హైదరాబాద్ సిటీలో చాలా ఫేమస్ అంట కదా, నాకు ఈ మధ్యనే తెలిసింది. ముందైతే కూర్చోండి, మనం మాట్లాడదాం. నేను మిమ్మల్ని ఓ విషయం గురించి అడగాలి అని అన్నది విశాలి. నువ్వెవరో నాకు తెలియదు, అలాంటిది నేను నీతో ఏం మాట్లాడాలి అని కూల్గా అన్నాడు శివ. వరల్డ్ సిటీ ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుందా? సురేందర్కి శివ ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు? సౌందర్య శివని కలవడానికి తన ఫ్రెండ్ని ఎందుకు పంపించింది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.